లాస్ట్ టైం తిరుపతి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఆవిడైతే కలిసారండి. ఆవిడది లోకల్ అంట. ఆవిడ చెప్పారు ఎప్పుడు వచ్చినా కూడా గురువారం రండి, ఆ రోజైతే స్వామివారి నిజరూప దర్శనం అయితే అవుతుందని చెప్పారు. మేము అందుకే ఈసారి పక్కా ప్లాన్తో బుధవారం బయలుదేరి గురువారం దర్శనానికి అయితే వెళ్ళామండి. నిజంగా ఆవిడ అన్నట్టు నిజరూప దర్శనం అయితే అయ్యింది. నిజరూప దర్శనం అంటే బొట్టు అది మరి అంత పెద్దగా ఏం పెట్టరు. మిగతా డేస్లో అయితే మొహం అంతా కవర్ చేసేసి బొట్టు అయితే పెట్టేస్తారండి. మనకి మొహం అంత క్లియర్గా అయితే మొత్తం కనిపించదు. గురువారం రోజు అయితే బొట్టు చాలా సన్నగా పెట్టడం వల్ల కళ్ళు మొహం అంతా క్లియర్గా కనిపిస్తుంది. మా లడ్డూలు చూసారా, 7 కొండలు ఎక్కాం కదా అని 7 లడ్డూలు అయితే తీసుకున్నామండి. మేము 300 రూపాయల టికెట్ తీసుకున్నాం కదా, ఒక్కో టికెట్కి ఒక్కో లడ్డు చొప్పున 4 లడ్డూలు అయితే ఇచ్చారండి. మిగతా 3 లడ్డూలు అయితే మేము సపరేట్గా తీసుకున్నాము. ఇంకా మేము వచ్చిన రోజు అయితే శ్రీరామనవమి పడిందండి. ఇంకా ఆ రోజు దేవుడికి అయితే పానకం పరమాన్నం చేసి పెట్టి అలాగే లడ్డూలు కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టి అయితే పంచుదామని అనుకున్నాము. ఇంకా లడ్డూలు 7 ఉన్నాయి కదా, ఒకటైతే మిగులుతుందేమో అనుకున్నా, కానీ అస్సలు మిగలలేదండి. కాకపోతే ప్రసాదం ఎంతమందికి పంచితే అంత మంచిది అంటారు కదా. ఇంకా చాలా మంది అడిగారు కానీ అందరికీ సరిపోలేదు. మేము కూడా అందరితో పాటే కొద్దిగానే తిన్నాము. తిరుపతి లడ్డు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది కదా.